ప్రెసిడెంట్ ఎలక్షన్లు మొదలయ్యాయి. ఆ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కొన్ని గ్రామాలకు వెళ్ళాల్సిన అధికారులు వెళ్ళలేదు. దాంట్లో ఏదైతే ఒక అధికారి నగర్లపాడుకి ఇంకా వేరే ఇతరుల ఊరికి వెళ్ళాల్సిన అతను ఉన్నాడో అతన్ని పొద్దున కొద్దిమంది ఆళ్ళగడ్డలో టిఫిన్ చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లారని చెప్పి తెలియడంతో ఆ విషయమై ఈరోజు స్టేషన్కి వచ్చి సిఐ గారికి కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది. ఇప్పుడే ఆ అధికారి నంద్యాలలో తన ఇంటికి చేరాడని ఫోన్ రావడం జరిగింది. పొద్దుటి నుంచి కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల మేము రావడం జరిగింది. ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అతను కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం కూడా విషయం అంతా కూడా క్లియర్గా చెప్తా అన్నాడు. కానీ ఇది ఎంతైనా అందరికీ తెలుసు, ఇది చాలా బాధాకరమైన విషయము ఇలా చెప్పడం అనేది. ఎందుకంటే ఒక సామాన్య డైరీ ఎలక్షన్ని కూడా జరగకుండా ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అందరికి కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కేవలం ఎంప్లాయీస్, వాళ్ళు చిన్న స్థాయి ఎంప్లాయీస్, వాళ్ళ స్థాయి ఎంత అనేది కూడా అందరికీ తెలుసు. అలాంటి ఎంప్లాయీస్ మీద బలప్రయోగం చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారు. కానీ మేము చట్ట ప్రకారం వెళ్తాము, కోర్టులను ఆశ్రయిస్తాము. కోర్టు ద్వారా ఏదైతే ఆర్డర్స్ వస్తాయో ఆ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నాం. ఆ విధంగానే మేము ఎలక్షన్లు ముందరికి న్యాయబద్ధంగా జరిపే విధంగా మేము ముందరికి తీసుకెళ్తాం. ఆ డైరీ వచ్చేసి రైతుల కోసం పెట్టింది. ఆ రైతుల కోసమే ఆ రోజు ఇవి గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ చైర్మన్ని మారుస్తూ దానిని ఇది చేస్తున్నారని దానిని మ్యాక్స్ చట్టం కింద ఆ రోజు ఇదే తెలుగుదేశానికి సంబంధించిన గవర్నమెంట్లోనే దీనిని మ్యాక్స్ చట్టాల కిందకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళే దాన్ని తుంగలోకి తొక్కి మళ్ళా వాళ్ళ నాయకులకి వాళ్ళకి లాభాలు చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని చట్ట ప్రకారం ఫైట్ చేసి ఎలక్షన్లు న్యాయబద్ధంగా జరుగుతాయి. ఎంత దూరమైనా దీన్ని ఫైట్ చేసి డైరీని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.